హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనటువంటి బూందీ లడ్డు మొదటిసారి చేసిన చాలా జ్యూసీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ జల్లించినటువంటి శనగపిండిని తీసుకుంటున్నానండి. ఎప్పుడు జల్లించి మాత్రమే తీసుకోవాలన్నమాట శనగపిండిని. దీనిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండాను దోశ పిండి కన్నా కొంచెం పలుచగా ఇక్కడ కలుపుకోవాలండి బ్యాటర్ను. ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి, బూందీని చిన్న డ్రాప్స్ వేస్తున్నాను. ఇలా వేసిన వెంటనే బూందీ అన్నది పైకి వచ్చింది కదా, అంటే మన ఆయిల్ అన్నది పర్ఫెక్ట్గా వేడెక్కిందనమాట. ఇలా వేడెక్కిన తర్వాత చిల్లీలు గరిటె కానీ లేదా బూందీ జల్లెడి కానీ పెట్టుకుని దీనిలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ బూందీ వేసుకోవాలన్నమాట. బూందీ ఇలా వేయగానే అలా తీసేయాలండి. ఎక్కువ కలర్ అన్నది రాకూడదు. ఎక్కువ కలర్ వస్తే ఇది బూందీ అవ్వదన్నమాట. ఇలా తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక బూందీ పూసని ఇలా చేతితో ప్రెస్ చేయగానే మెత్తగా వచ్చింది కదా, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్గా బూందీ మనకి రెడీ అయిపోయిందనమాట. ఇలా బూందీ వేసుకున్న తర్వాత బూందీ గరిటెని ముందున వెనకాల అస్సలు శనగపిండి లేకుండా పూర్తిగా శుభ్రం చేసుకొని మళ్ళీ బూందీ వేసుకోవాలండి. ఇలా ప్రతి వాయకి బూందీ గరిటెని మాత్రం శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మాత్రమే బూందీ అన్నది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. మనం రెడీ చేసుకున్నటువంటి శనగపిండి బ్యాటర్ మొత్తాన్ని బూందీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ షుగర్ని తీసుకుంటున్నానండి. దీనిలోకి 1/2 కప్పు కన్నా 1 టీ స్పూన్ తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని షుగర్ అంతా కరిగిన తర్వాత ఇది కొంచెం తీగ పాకం వచ్చే అంతవరకు దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోనే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేస్తున్నానండి. ఇలా చేసుకోవటం వల్ల షుగర్ సిరప్ అన్నది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. తర్వాత దీనిలోకి చిటికెడంత పచ్చకర్పూరం కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. పచ్చకర్పూరం అన్నది పూర్తిగా ఆప్షనల్. మీకు కావాలి అంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా పచ్చకర్పూరం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బూందీని కూడా వేసుకొని ఇక్కడ షుగర్ సిరప్ బూందీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. 1-2 నిమిషాలు అయ్యేసరికి కొంచెం బూందీ సిరప్ అన్నది షుగర్కి బాగా పడుతుందన్నమాట. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. షుగర్ సిరప్ బూందీ బాగా పీల్చుకుంది కదా. ఇలా పీల్చుకున్న తర్వాత దీనిలోకి నేను ముందుగానే బూందీ వేసుకుంటున్నప్పుడు దీనిలోకి కొంచెం జీడిపప్పు రైజాన్స్ని వేపుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని చేత్తోని కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ బూందీ లడ్డూల్ని చేసుకోవటమేనండి. ఇలా చేసుకున్న వాటి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లోని పెట్టుకుంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చేటువంటి బూందీ లడ్డు రెడీ. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.